కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ మళ్లీ రాష్ట్రంలో వ్యాపిస్తుందని గత 10 రోజులుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. మహమ్మారి లక్షణాలు ఉంటే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ లక్షణాలు గతంలో మాదిరిగానే ఉన్న వ్యాధి ప్రభావం అంతగా లేదని తెలిపారు. కరోనా లక్షణాలు ఉంటే ఆందోళనకు గురై ప్రైవేటు ఆసుపత్రుల్లోకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. మహమ్మారి వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రజలు మాస్కులతో పాటు శానిటైజర్ వాడాలన్నారు. మామూలుగా అయితే ఇది అంత డేంజర్ ఏం కాదు, టెన్షన్ పడే అవసరం లేదు. ఇది ఒమిక్రాన్ వేరియంట్, JN1, LF7 వేరియంట్స్ ఉన్నాయి. దీంట్లో టెన్షన్ పడేంత ఏం ఉండదు. లక్షణాలు కూడా సేమ్ ఉంటే ఒక్కోసారి లక్షణాలు లేకుండా కూడా వస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలా. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అంత రిస్క్ ఏం లేదు, ఎక్కువ కూడా నమోదు కావట్లేదు. లక్షణాలు సేమ్ ఉంటాయి. డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, శానిటైజేషన్ ప్లస్ కొంచెం జాగ్రత్తలు ఉండడము, అంతకు తప్ప భయపడే అవసరం ఏం లేదు. మన దుబ్బాక హాస్పిటల్ అన్ని విధాలుగా అన్ని టెస్టులు చేస్తున్నాము. మీరు ట్రీట్మెంట్ రావచ్చు, తీసుకోవచ్చు. టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు.